ప్రభువు పేరిట అందరికీ వందనములు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చర్చికి ఏ పేరు ఉండాలి, ఏ పేరు పెట్టాలి, ఏ నామంలో ఏ పేరు మీద పిలువబడాలి సంఘం అనేది అనే ఈ ప్రశ్న ఇప్పుడు నుండి కాదండి. యెరూషలేము దేశంలో ఉన్న అపోస్టల్స్కి డిస్కషన్ అయ్యింది, అమెరికాలో ఉన్న అపోస్టల్స్ కూడా డిస్కషన్ అయిందండి. అయితే ఈ విషయం చెప్పుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే 2x3 = 6. 1+1 1+1 = 2. 2 ఇది ఎక్కడున్నా భూమి మీద ఎక్కడున్నా సత్యమే, ఒకటే సత్యం అన్నమాట. అమెరికాలో వెళ్ళినా 2x3 = 6, రష్యాలో వెళ్ళినా 2x3 = 6, పాకిస్తాన్లో వెళ్ళినా 2x3 = 6, ఇండియాలో కూడా 2x3 = 6. 9 కాదు కదండి. 9 అని ఈ భూమి మీద ఎక్కడ చెప్పరండి. ఎందుకంటే అది ట్రూత్ అన్నమాట, సత్యం అనేది ఎక్కడైనా సత్యమే. అలాగే 1+1 = 2. అది ఏ దేశంలో సరే 1+1 = 2 అవుతుంది తప్ప అక్కడ 2 ఒకట్లు ఉన్నాయని 11 అవ్వదండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇదే విషయం మీద చాలామంది కన్ఫ్యూజన్స్ అనమాట. ఈ కడవరి దినాల్లో కూడా ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఒకరికి కొద్ది నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, ఆయన ఒక సంఘాన్ని పెట్టేస్తాడు. ఆయన సొంతంగా ఒక పేరు ఆలోచించి ఆ పేరు పెట్టేస్తాడు. ఇంకొకరు బాగా డబ్బు ఉండి ఒక సంఘం పెట్టేశాడు అనుకోండి, చర్చి. ఆ చర్చికి కలర్లు బాగా వేసి అన్నీ బాగా చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎలా తోస్తే నాకు దేవుడు ఇది బయలుపరిచాడని చెప్పి ఆయన సొంత నిర్ణయంతో ఒక పేరు పెట్టేసుకుంటాడు. అసలు దేవుని చిత్తం ఏంటి, సంఘం ఏంటి, చర్చ్ ఏంటి, అసలు దేవుడు ఏ విధంగా చర్చిని నడపాలనుకుంటున్నారు, ఈ విషయం ఏది కూడా మనం ఆలోచించలేము. కానీ ఇదే విషయం అప్పుడున్న అపోస్టల్స్లో కూడా ఈ విషయం మీద డిస్కషన్స్ అయ్యాయండి. అయితే అసలు ఒరిజినల్ ట్రూత్ ఏంటంటే మనం చూద్దాం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచం అంతటికీ కూడా బైబిల్ ఒకటే అయినప్పుడు మరి మొత్తం అన్ని దేశాల్లో కూడా చర్చ్ అనేది ఒకలాగే నడాలి కదా. ప్రపంచం అంతటికీ బైబిల్ ఒకటే అయినప్పుడు, వాక్యం ఒకలాగే చెప్తున్నప్పుడు మరి రకరకాల డినామినేషన్స్ ఎందుకు, రకరకాల ఆలోచనలు ఎందుకు? అక్కడ ఒకలాగా బాప్తిసం ఇస్తారు, ఇక్కడ ఒకలాగా బాప్తిసం ఇస్తారు, అక్కడ ఒకలాగా చెప్తారు, ఇక్కడ ఒకలాగా చెప్తారు. ఏమనంటే మా పాస్టర్ గారు కరెక్టు, మా చర్చ్ కరెక్టు, మా దగ్గరికి రండి అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆలోచించడం తప్ప అసలు దేవుని ఆలోచన ఏంటనేది మనం ఎవరం కూడా సరిగా ఆలోచించట్లేదండి. కరెక్ట్గా మనం ప్రార్థన చేసి ఆలోచించి పరిశుద్ధాత్మక శక్తి ద్వారా మనం ఈ విషయాన్ని కూడా మనం కనుక్కోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అసలు చర్చ్ పేరు ఏంటనేది మనం ఇందులో వచ్చేస్తాం. ఫస్ట్ ఎఫ్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారంటే, చర్చ్ అనేది 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము. ఏ సంఘం అండి? దేవుని సంఘం, యేసుక్రీస్తు గారి సంఘం. యేసుక్రీస్తు గారి సంఘం = ఆయన శరీరం. అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ = చర్చ్ అన్నమాట. చర్చ్ అంటే ఆయన శరీరం, ఆయన బాడీ. మరి ఆయన బాడీకి ఆయన ముఖం ఉండాలా, లేకపోతే వేరొకరి ముఖం ఉండాలా? ఇప్పుడు నా ముఖం తీసి మీ ముఖం పెట్టారనుకోండి, మీ పేరు మీద పిలుస్తారు కానీ నా పేరు మీద పిలరు. నా బాడీ ఇంతవరకే కనబడుతుంది, మిగతా పేరంతా ముఖం అంతా మిమ్మల్ని చూసి పోలుస్తారు. ఎందుకంటే ఎవరైనా ముఖం చూసి పోలుస్తారన్నమాట. ఇక్కడ ఆయన సంఘం, ఆయన శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఆ చర్చ్కి హెడ్ ఎవరు ఉండాలి? ఆయన శరీరానికి ఆయన హెడ్ ఆయన ఉండాలి. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడని వాక్యం ఉంది. సంఘానికి హెడ్ ఎవరండి? చర్చ్కి హెడ్ జీసస్ క్రైస్ట్ గారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకుంటున్నాం, యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేస్తున్నాం, యేసుక్రీస్తు నామంలోనే దేవుని పనులన్నీ చేస్తున్నాం, ఈ అభిషేకాలన్నీ తీసుకుంటున్నాం, పవర్స్ అన్నీ తీసుకుంటున్నాం, అథారిటీస్ అన్నీ తీసుకుంటున్నాం.
అటువంటప్పుడు ఆయన పేరు తీసేసి మన సొంత పేర్లు పెట్టేసుకొని ఇదే విషయం మోర్మోన్ యొక్క గ్రంథంలో కూడా ఇంకా క్లారిటీగా ఉంటుందండి. ప్రతి విషయం కూడా బైబిల్లో ఉన్న విషయం కొద్దిగా ఎక్స్ట్రా డెవలప్మెంట్ ఉంటుంది మోర్మోన్ యొక్క గ్రంథంలో. అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ప్రతి విషయం కూడా. అక్కడ కూడా చూద్దామండి. 3వ నెఫై 27వ అధ్యాయం మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ 8వ వచనంలో కూడా ఒక విషయం ఉంటుంది. మరియు అది నా నామమున పిలువబడని ఎడల అది నా సంఘం ఎట్లగును. ఎలయనగా ఒక సంఘం మోషే యొక్క నామమున పిలువబడిన ఎడల అప్పుడు అది మోషే యొక్క సంఘమవును. లేక అది ఒక మనుషుని యొక్క నామమున పిలువబడిన ఎడల అది ఒక మనుషుని యొక్క సంఘమవును. కానీ అది నా నామమున పిలువబడిన ఎడల వారు నా సువార్త పైన కట్టబడిన ఎడల అప్పుడు అది ఎప్పుడైతే వారు నా సువార్త పైన కట్టబడి నా నామమున పిలువబడతారో అప్పుడు నా సంఘం అవుతుందంట. అర్థమైందండి వాక్యం. అక్కడ యేసుక్రీస్తు పేరు మీద పిలువబడాలన్నమాట. యేసుక్రీస్తు సువార్త మీద మనం కట్టబడాలి. అంటే యేసుక్రీస్తు అనే పేరే ఉండాలి సంఘానికి. అందుకే ఈ కడవరి దినాల్లో లివింగ్ ప్రాఫిట్ ద్వారా సంఘానికి పేరు ఏమి బయలుపరిచారంటే ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘం అంటారనమాట. సంఘానికి ఆయన పేరే ఉండాలండి. మన సొంత పేర్లు ఏం పెట్టుకుంటే అది ట్రూ చర్చ్ అవ్వదు. అలాగే ట్రూ చర్చ్ పేరు పెట్టించుకున్నంత మాత్రం మళ్ళీ ట్రూ చర్చ్ అయిపోదు. ట్రూ చర్చ్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ అసలు భూమి మీద 2 సంఘాలు ఉన్నాయి. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యేసుక్రీస్తు గారి సంఘం, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. మిగతాది సాతాను సంఘం. ఈ 2 సంఘాలు ఉన్నాయంటే మంచి చెడు అంతే ఉన్నాయన్నమాట. భూమి మీద మంచి చెడు 2 ఉంటాయి. ఒకటి మంచిని తవ్వుకుంటూ పోతే నీకు వచ్చేది ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. అదే లివింగ్ ది హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం భూమి మీద ఉన్న పరలోక రాజ్యం, పరలోక పరిపాలన అదే. రెండోది సాతాను సంఘం, అబద్ధపు సంఘాలు. అక్కడ మనం అనుకుంటున్న మన సొంత నిర్ణయాలతో చేసుకుంటున్న ప్రతి సంఘం కూడా యేసుక్రీస్తు సంఘం అయిపోదండి. విశ్వాసం వరకు, పశ్చాత్తాపం వరకు మనం ఓకే అవ్వచ్చు. కానీ మిగతా ప్రాసెస్లు చాలా ఉన్నాయి. బాప్తిసాలు, అభిషేకాలు, అడ్మినిస్ట్రేషను. అలాగే ఒక విశ్వాసి తన ఆత్మని తనను రక్షించడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో, ఒక ఫ్యామిలీని రక్షించడానికి అంత ప్రాసెస్ కూడా అందులో ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన తాత ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు యేసుక్రీస్తు గారు తెలియకుండా చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ అవసరం కదా. ఇప్పుడు ఏదో నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు తెలిసేసుకున్నావు, నువ్వు మన నాన్నగారు, తండ్రి గారు, ఆ తాతగారు తెలిసేసుకున్నారని అవ్వదు. 5-6 తరాలు ముందు తరాలకు వెళ్తే అసలు యేసుక్రీస్తు గారి గురించి ఎవరికి తెలియదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి దేవుడు అవసరం లేదా? వాళ్ళకి రక్షణ అవసరం లేదా? సాల్వేషన్ అవసరం లేదా? వాళ్ళకి పరలోకంలో ప్లేస్ అవసరం లేదా? మన వంశంలోనే చూద్దాం, మన వంశంలోని పూర్వీకులకి అవసరం లేదా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా, ఈ ప్రాసెస్లన్నీ కూడా నిజమైన సంఘంలోనే జరుగుతుంది. అది యేసుక్రీస్తు యొక్క కడవర్ధన పరిశుద్ధుల సంఘంలోనే ఈ ప్రాసెస్లన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే అందులో మనం బాప్తిసం తీసుకోవాలి. అదే ఒరిజినల్ బాప్తిసం. నాకు తెలుసు ఈ విషయాలన్నీ చాలా సత్యము, మనం గ్రహించాలని తెలుసు. పరిశుద్ధాత్మక శక్తి ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నిజమైన ఉద్దేశంతో, యథార్థమైన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ విషయాలన్నీ సత్యమని పరిశుద్ధాత్మక శక్తి ద్వారా మనకు తెలియజేయబడుతుంది అన్నమాట. I say all these things in the name of Jesus Christ. Amen.